అని చెప్పి నమస్కారం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు రైతులందరూ జిల్లాల్లో రైతులు ఎంత హ్యాపీగా ఉన్నారంటే మరి 24 అవర్స్ లో వాళ్ళ అకౌంట్ లో డబ్బు డిపాజిట్ అయిపోతున్నది. అవును, వెంటనే ఆన్ ది స్పాట్ వాళ్ళకి మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి. ఇది నాణ్యత, క్వాలిటీ చెక్కింగ్ అవి ఉంటాయి కదా, మీకు నాణ్యత పరంగా మీ ఇవన్నీ కూడా ఎంపిక అయిపోయి మీ ధాన్యం మేము తీసుకుంటున్నాం, మీ బియ్యం మేము తీసుకుంటున్నాం అని చెప్పి మెసేజ్లు వెంటనే వెళ్ళిపోతున్నాయి. దాని తాలూకు ఇన్సూరెన్స్ కూడా గవర్నమెంట్ కడుతుంది. అవును. పూర్వం వాళ్ళు రాత్రిళ్ళు అక్కడ పడుకునేవారంట, బియ్యం బస్తాలు పట్టుకుని అడిగేవాడు చెప్పేవాడు ఎవడు ఉండేవాడు కాదంట. ఇప్పుడు వాళ్ళు రాత్రి ఒకవేళ ఉండవలసే వస్తే కనుక వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు అన్నీ కూడా ప్రభుత్వమే చూసుకుంటోందంట. అవునండి. అని మొన్న నేను వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ రైతులు కొంతమంది నాకు కలిసి, గంగరాజ్ అని ఒక రైతు నాకు పర్సనల్ గా అవన్నీ సెల్ ఫోన్ లో చూపించాడండి. ఆయన ఇది ఇంత బాగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వల్ల మాకు. ఇప్పుడు అదొకటి. నెక్స్ట్ రేపు మార్చి నుంచి 3 పథకాలు వస్తున్నాయి. అంటే మార్చి, ఏప్రిల్, మే. రైతులకు సంబంధించి, స్టూడెంట్స్కి సంబంధించి, ఇంకోటి సంబంధించి వస్తున్నాయి. ప్రజలు కూడా అర్థం చేసుకున్నారండి. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంది, దోచుకున్నాడు ఇతను ఎంతసేపు వాళ్ళ ఎమ్మెల్యేలే అన్నారు. బటన్ నొక్కితే ఆయనకి పేరు వస్తుంది అనుకోండి, మాకెక్కడ పేరు వస్తుంది? ఇప్పుడు రీసెంట్గా వచ్చేసిన కేతిరెడ్డి కానీ, ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే చాలా హుందాగా ఉన్న వ్యక్తి, వాళ్ళ బంధువే. ఇప్పుడు ఆయన ఒంగోలు జిల్లా అధ్యక్షుడు. ఇప్పుడు సామినేని ఉదయభాను ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అధ్యక్షుడయ్యాడు. ఇంకొక 10 రోజులు పోతాయండి, మొత్తం చాలా వరకు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అదే ఈ పాట మళ్ళీ రిపీట్ అవుద్ది. ఇప్పుడు నేను పాడిన పాటే. ఎందుకంటే అహంకారం, ఇంకేమంటారు దాన్ని, నేను చూశాను సార్. ఇప్పుడు చాలామంది అంటారు ఏదో ఏదో అన్నాడులే, ఇది అన్నాడు. అది కాదు, పడిన వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. నేను ఎప్పుడైతే బయటకు వచ్చానో నెక్స్ట్ ఇమీడియట్గా నెల్లూరు కోటమిరెడ్డి సీతారెడ్డి బయటకు వచ్చినాడు. రఘురామకృష్ణరాజు గారు మాకు ఆద్యుడు ముందు. ఆయన పెద్ద ఫైటర్, మామూలు ఫైటర్ కాదు. ఎంత ఇది ఇప్పుడు పైన మాట్లాడేవాడు ఏముందంటే, ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీలోనే గోడ మీద పిలివాటంలో చాలా మంది ఉన్నారు. అవును, చాలా మంది బాహాటంగా చెప్పగలుగుతా నేను. చాలా మంది ఉన్నారు. ఇది మీ నోటీస్ వరకు వచ్చిందా? బొత్స సత్యనారాయణ గారు కూడా జనసేనలోకి వస్తారండి, వినిపిస్తోంది. ఇప్పుడు చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే మీకు అదేమైనా అథెంటిక్ గా ఏదైనా మీకు తెలిసిందా? మాట్లాడినా కూడా ఉండలేడండి, అక్కడ ఎమ్మలేడు. ఇప్పుడు చాలా మంది స్టేజ్ మీద గెక్కేయటం, మేము అనుకున్నామండి పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండం గెలిచేస్తారు, జిందాబాద్ అని అంటాం. ఇవన్నీ ఏంటంటే టైం బీయింగ్గా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. మేము ప్రచారం చేస్తున్నప్పుడు ఎంతమంది నవ్వుకున్న వ్యక్తులు ఉన్నారో నాకు తెలుసండి, పేర్లు అనవసరం. వచ్చాక ఇప్పుడేమో మేము అనుకున్నాం ఆ రోజే ఆయన సాధిస్తాడని. ఇది గ్రహించాలండి. అదే నాలికి నరం ఉండదు, ఏది పడితే అది మాట్లాడటం, ఏది పడితే చేయటం, ఏదో వాడు ఏదో చూసినట్టే తిరిగినట్టే అటు చెప్పేయటం ఎవడ పడతాడు. అది అంటే మీరు 11 మిగిలేయి అన్న మీరు స్టేజ్ మీద దాన్ని మ్యాచ్ చేసి చెప్పడం అన్నది చాలా కలకలం సృష్టించింది. మీ నోటీస్కి వచ్చిందో లేదో, అప్పుడే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాయ్కాట్ లైలా అంటున్నారు. బాయ్కాట్ లైలా అని చెప్పి దాని మీద చాలా గందరగోళం, అప్పుడే కాంట్రవర్సీ ఉంటుంది కదండి. ఇప్పుడు దానికి బాయ్కాట్ లైలా, ఇంకో లైలా అనేదానికన్నా మరి మీరు చేసిన అకృత్యాలు ఎన్ని ఉన్నాయి? మీకు ఏదన్నా అంటే గుచ్చుకున్నట్టు ఉంటుంది, కానీ కాంట్రవర్సీ చేయాలంటే 100 రకాలుగా చేయొచ్చు అండి. అదే రేపు 14 రిలీజ్ వ్యాలంటైన్ డే అంటే ఇవాళ ఉదయం నుంచే అన్ని ప్రారంభం అయిపోయాయి. పృథ్వీ గారు లాంటి వాళ్ళని పిలిస్తే మీకు ఇదే నష్టం, ఇలా మాట్లాడతాడు ఆయన, ప్రతిదీ ఓపెన్ గా మాట్లాడతాడు, బాయ్కాట్ లైలా అని ఇలాగేవో మొదలెట్టారు అప్పుడే దాని మీద. అదొక పబ్లిసిటీ అనుకోండి, అంతే. సినిమా పబ్లిసిటీ అది బాగా, అంతే. దాని మించింది ఇంకేం లేదు. ఆ తర్వాత ఇప్పుడు మీరు
ఈ మధ్య రోజుల్లో మనం చూసుకుంటే బాలయ్య బాబు గారికి ఉమ్, అంత గొప్ప పురస్కారం లభించింది. అవునండి. దాని మీద మీరు ఎక్కడ ఏమి మాట్లాడలేదు అసలు. అంటే నేను డైరెక్ట్ గా బాలయ్య బాబు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనేది తీసుకెళ్ళమని, ఉమ్, ఇప్పుడు ఆయన ఏ షూటింగ్ లో ఉంటారు, లేకపోతే వేరే చోట ఎవరైనా ప్రభుత్వ కార్యక్రమంలో ఉంటారో మనకి తెలియదు కదండి. అవును. నేను అందులో అవుట్డోర్ లో ఉండటం వల్ల షూటింగ్ ఆయనకి అవార్డు రావడం నిజంగా చాలా స్పందించాను నిజంగా. బాలయ్య బాబు గారు ఈ పద్మభూషణ్ రావడం ప అద్భుతం. ఇండస్ట్రీలో పద్మ విభూషణుడు ఉన్నాడు, పద్మశ్రీలు చాలామంది ఉన్నారు, దాదాసాహెబ్ పాల్కే ఉన్నారు, అలాగే పద్మభూషణ్ బాలయ్య బాబు. చరిత్రలో నేను అనుకోవటం అఖండ 2కి నేషనల్ అవార్డు రావచ్చామని ప్రెడిక్ట్ చేస్తున్నారండి చాలామంది. ఎందుకంటే హిందూయిజం ఈరోజు కుంభమేళ ఇంత అద్భుతంగా ప్రపంచ దేశాలు పొగుడుతున్నాయంటే అదే కుంభమేళాలో వీళ్ళు షూటింగ్ చేస్తారండి, తెలిసింది, చాలామంది చెప్పారు, ఉమ్, బోయపాటి గారు చేస్తారు. అవును. సో ఇప్పుడు నార్త్ అంతా ఓం నమ శివాయ, హరహర మహాదేవ శంభో శంకర పరమేశ్వర. ఆ ఇదిలో అఖండ 2 వచ్చిందంటే రేపు నేషనల్ అవార్డు వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. భరతఖండం భగ్గుమంటూ అంతే అండి. టైప్ లో ఉంటుంది. అంతే అంతే. పరుచూరి గోపాలకృష్ణ గారు రాసిన పుస్తకం అది. భరతఖండం భగ్గుమంటుంది. అద్భుతంగా రేపు రావచ్చు, ఆయనకి రావడం నిజంగా గొప్ప అదృష్టం. ఆ, ఒకే ఇంట్లో పద్మశ్రీ పద్మభూషణ్ నటరత్న నందమూరి తారక రామారావు ఆయనకి భారతరత్న ఆయనకి రావాలి. అది 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 ఎవరో ఆపటానికి కూడా అర్హులు కాదు. భారతరత్న మన పెద్ద ఆయనకి ఇవ్వాలి. అది 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 బాలకృష్ణ గారు కూడా అన్నారు మొన్న. అవును అన్నారు నిజంగా. బాలకృష్ణ గారు మొన్న అన్నారు కానీ ఏనాటి నుంచో ఎప్పటి నుంచో ఉందండి అది. బట్ చిరంజీవి గారికి హైలీ ఎక్స్పెక్టెడ్ భారతరత్న అనేది కూడా నడుస్తున్నదండి. నెక్స్ట్ ఇయర్ గ్యారంటీ అదే అండి, అన్నది బాగా గట్టిగా బలంగా వినిపిస్తుంది. తప్పకుండా వస్తుందండి. సో నైస్ ఆఫ్ యూ పృథ్వీ గారు. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మీరు తమిళ సినిమాల్లోకి పడి తెలుగు మీడియాని మర్చిపోకండి, సినిమాలను వదలకండి. లేదండి, ఇప్పుడు ఆర్యన్ సినిమాకి ఏదో 4-5 నెలలు కనిపించకుండా చిన్న సినిమాలు కూడా వదిలేయాల్సిన పరిస్థితి. కొంచెం జిమ్ గట్ట చేయాలి. ఎక్కడ ఉన్నా మీకు మటుకు టచ్ లో ఉంటాం మేము. థ్యాంక్ యూ సో మచ్ అండి. గాడ్ బ్లెస్ యూ. మంచి మంచి మైల్ స్టోన్స్ యాక్ట్ చేయాలి మీరు. ఎంతో కమిటెడ్ గా నాకు మీరు సానాయాద్ రెడ్డి గారి ఆఫీస్ లో మీరు పనిచేస్తున్న దగ్గర నుంచి నాకు మిమ్మల్ని తెలుసు. అవునండి. మీ వినయం కానీ లేకపోతే మీకు తలదించుకుని ఒక మంచి మేనర్స్ తో సినిమా ఇండస్ట్రీలో మీరు ఇన్నాళ్ళు ఉన్నారు. ఆ మేనర్స్ అండ్ ప్లస్ హైలీ టాలెంటెడ్ పర్సన్. మీరు చేసిన క్యారెక్టర్ ఏది ఫెయిల్ అవ్వలే, ప్రతి క్యారెక్టర్ సినిమా సక్సెస్ కి హెల్ప్ అయింది. అది మీ తాలూకా యాత్ర. సో అది ఇంకా కొనసాగాలి. ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ అన్ని చేసి మీరు బహుభాషా నటుడిగా ఎదిగి తెలుగు చిత్ర పరిశ్రమకు మరింత వన్నే కీర్తిని తీసుకురావాలని మా హిట్ టీవీ తరఫున కోరుకుంటున్నాం సార్. ఆల్ ది వెరీ బెస్ట్. అది ఈ యువ నటుడు అనే అనాలి, ఎందుకంటే బికాస్ ఈ స్టిల్ యంగ్, కానీ పెద్ద క్యారెక్టర్లు చేసి సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. యువ నటుడు అన్నానని మళ్ళీ నా మీద కామెంట్లు పెట్టకండి. యువ అంటే ఇన్ ది సెన్స్ ఏ ప్రోగ్రెసివ్ యాక్టర్ అని అర్థం. స్టిల్ అబౌట్ టు రైజ్ అని కూడా వచ్చే సెన్స్ ఉంది అందులో. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.